తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది కనుక అరణ్యములో సంహరింపబడింది. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరు విగ్రహారాధకులై ఉండకుడి. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, పవనమూర్తి, నిత్యుడకు దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆకాశము క్రింద మీ నామము ఎంతో గొప్పది. ఎంతో ప్రభావం కలిగినటువంటి మీ నామము ద్వారా మీరు మాకు ఏర్పాటు చేసినటువంటి సమయమును బట్టి, ఈ ఆరాధన కార్యక్రమాలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, కొద్ది నిమిషంలో మీ వర్తమానం మాతో మాట్లాడి మాలో ఉన్నటువంటి లోపములను, అవివేకమును, అజ్ఞానమును తొలగించుకొని పూర్వము ఇజ్రాయేలులో నడిచినట్లుగా కాకుండా క్రైస్తవులుగా ఈ లోకములో మేము అన్ని విషయాల్లో మసులుకొనొచ్చు మీ వాక్యానుసారముగా బ్రతుకుతూ అనేకులను మీ వాక్యం వైపు, మీ వైపు తిప్పడానికి చూపించమని వేడుకుంటున్నాం. తండ్రి, మాకు అంతరేంద్రములను ఇచ్చిన దేవుడు, లౌకిక ఆత్మగాక తండ్రి, ధైర్యమును, స్థిరమైన మనసు, స్థిరమైన ఆలోచన, నిబ్బరమైన బుద్ధిని మీరు మాకు ప్రసాదించి మేము కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా అన్ని విషయాల్లో మా నాలుకలను, తలంపులను, దేహమును మీ స్వాధీనమును ఉంచుకొచ్చు మా ఆత్మను కాపాడి మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మేము వాక్యానుసారంగా జీవించడంలో గొప్ప చూపించమని వేడుకుంటూ ఉన్నాం. మీరు అనుగ్రహించినటువంటి గొప్ప సమయము, తరుణము కొరకు కృతజ్ఞతలు తెలియపరచుకొస్తున్నాం. తండ్రి, మేము మీ వర్తమానం ద్వారా కదిలింపబడినట్లుగా వాక్యము ద్వారా మాలో ఉన్నటువంటి లోపములను సరిచేసుకున్నట్లుగా దీవించమని కోరుకుంటున్నాం. కూడి వచ్చినటువంటి వారందరినీ ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. మేము కూడి రావడానికి మీరు సంకల్పించి అనాది కాలము మొదలుకొని మీ సంకల్పం ద్వారా మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగముగా తండ్రి, మీరు క్రైస్తవులని మాకు పేరు పెట్టి క్రైస్తవుల ద్వారా క్రైస్తవులైనటువంటి మేమందరం కూడా మిమ్మల్ని సేవించుకున్నట్లుగా ఈ సంకల్పమును మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మేము కూడి వచ్చి మీ సన్నిధిలో మేలు పొందినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోకి పంపించారు. ఆయన 33.5 సంవత్సరం ఈ లోకంలో జీవించి సేవ చేసి అనేకులకు మేలులను, ఉపకారములను చేసి సత్య సువార్తను ప్రకటించి సత్యము ద్వారా మా అందరిని ప్రతిష్ఠించి మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఒక రాజ్యంగా మీరు ఏర్పాటు చేసినందుకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. కొన్ని నిమిషంలో మీ వర్తమానము మా మధ్యలో జరిగించి మా హృదయాలను నింపమని వేడుకుంటున్నాం. మా తలంపులను నింపమని వేడుకుంటున్నాం. ఎలాంటి నిద్రాశక్తులకు తావివ్వకుండా, ఎలాంటి అవివేకములకు తావివ్వకుండా మా మనసులను మీ వైపు నిలిపి మేము సత్యవాక్యమును గ్రహించినట్లు కృప చూపించి మహిమ పొందగలమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడు క్రీస్తు ద్వారా వేడుకని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులారా, సహోదరులారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాం. మనము దేవుని వెంబడించుటకు లేక దేవునితో నడుచుటకు కొన్నిటిని మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. దేవుని యొక్క నియమాన్ని, చట్టాన్ని మనం తెలుసుకోవాలి. దేవునికి చట్టాలు ఉన్నవి, మానవుడికి చట్టాలు ఉన్నవి. మానవునికి చట్టాలు దేవుని నుండి వచ్చినవి అని మనం ఖచ్చితంగా గ్రహించాలి. అసంతృప్తి ఏంటంటే
కొంతమంది ఆరాధన విలువ తెలియదు, దేవుని మీద కూడా ఏదో సమాజం కొరకు వస్తూ ఉంటారు. ఆ దేవుని సంపూర్ణంగా ప్రేమించలేరు. యోధా దేవుని సంపూర్ణంగా ప్రేమించాడా? ప్రేమించడా. కపటంతో కపటారాధన చేస్తారు. మనలో కూడా అలాంటి లోపాలు ఉంటాయి. దాన్ని మనం మార్చలేము. ఆ హృదయాలు మనం మార్చలేము. చాలా విచారకరం ఏంటంటే, దేవునితో నడవడం అనేది సులువే, కానీ దేవుడు అంత భారమైన వాటిని మన మీద పెట్టలేదు. కానీ దేవునితో నడవటం సులువే, కానీ దేవుని మాత్రం వెనకం చేస్తాం. మనం సాధించేది ఏం లేదు. చివరికి మన ఆత్మలో దేవుని సన్నిధిలో ఉంటే పర్వాలా. అసలు దేవుని మనం ఎంత ప్రేమిస్తాం. అందుకనే మన దేహాలు ఆత్మలో రెండు ఇక్కడే ఉన్నవా, దేహమే ఇక్కడ ఉన్నదా అనేటువంటి ప్రసంగాలు కూడా ఉన్నాయి బైబిల్లో. దేహాన్ని ఇక్కడ తీసుకొచ్చావా, మనసుతో దేహంతో పాటు మనసు కూడా ఇక్కడ ఉందా? అమ్మ ఏంటో ముప్పుదారు ఉన్నారు, కప్పులు అనుకున్నారా? లేకపోతే సమాధంలోకి వెళ్ళారా రాత్రి ఏమన్నా? మరి ఒక విషయాన్ని, క్రైస్తవులు కూడా దేవునితో సంగముగా కూడుకునేది క్రైస్తవులు. ఇప్పుడు ఎవరైనా తాగుబోతులు కూడుకుంటే అక్కడ దాన్ని ఏమంటాము మనం? ఏమంటారయ్యా? తాగుబోతులు కనుక 10 మంది కూడితే కూడతారు కదా, పెళ్ళిళ్ళకి, పబ్బాలకు, ఫంక్షన్లకు చూస్తాం కదా. తాగుబోతులు కూడిక అంటాం కదా. ఎక్కడైనా ఫంక్షన్లో భోజనానికి కూర్చుంటే భోజనానికి కూడుకున్నారు, భోజనం చేయడానికి కూడుకున్నారు అనేటువంటిది మనం చూస్తాం. మరి దొంగలు నలుగురు కూడితే దొంగతనం చేయడానికి కూడి ఉంటారు. క్రైస్తవులు కూడితే తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించడానికి కూడుకుంటారు. రెండవది ఏంటంటే, క్రైస్తవులు కూడేది దేవుని మహింపరచడానికి కూడుకుంటారు. ఆరాధన జీవులుగా ఆదివారం కూడుకుంటారు. అది సంఘములో దేవుని రాజ్యంలో మనం కూడుకుంటాము. లేదంటే ఆదివారం కాకుండా మిగతా రోజుల్లో మనం సువార్తను ప్రకటించడానికి కూడుకుంటాం కదా. సువార్తను ప్రకటించడానికి మనం కూడుకుని వస్తాం. కొన్ని సందర్భాల్లో సంఘం అంతా కూడతాం. దేనికి? సువార్తను ప్రకటించడానికి కూడుకోం. మరి సమాజంలో కొంతమంది కూడుకుంటారు ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి. వాళ్ళు ఎందుకు కూడుకున్నారో చెప్పగలరు ఎవరైనా? ఎప్పుడు దాకా చెప్పాను కదా నేను. మరి సమాజంలో కూడుకోమని దేవుడు ఎప్పుడైనా చెప్పాడా? సమాజంలో పరిశుద్ధులు వెళ్ళి సంవత్సరానికి ఒకసారి ఆదివారం పెందలకడ వేసి క్రైస్తవులు అనేవాళ్ళు సమాజంలో సంవత్సరానికి ఒకసారి కూడుకుంటారా? కూడుకోవచ్చా? కూడుకోకూడదు కదా. మరి అందరూ చాలా మంది సమాధులకి రంగులేయా, సమాధులను అలంకరించా, దానికి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అలంకరించడం, దండలు వేయడం, పూజలు చేయటం, సమాధి పూజ చేయటం మనం చూస్తా ఉన్నాం. కానీ మనంగా క్రైస్తవులుగా ఎవరు కూడా అలాంటి సందర్భాన్ని పురస్కరించుకొని కూడుకోకూడదు. మనం తెలుసుకోవాలి. మనం దేవుని వెంబడించడానికి ఆయన నియమం మనకు కావాలి, ఆయన చట్టం మనకు కావాలి, ఆయన ఆలోచనలు మనకు కావాలి, ఆయన సంకల్పం మనకు కావాలి. ప్రతిదానికి మనం కదలాలంటే దేవుని యొక్క సంకల్పం కావాలి. ఇప్పుడు బానిస ఉన్నాడు, యజమాని ఉన్నాడు. యజమానికి తెలియకుండా బానిస తనకు ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి అవకాశం ఉందా? ఇప్పుడు బానిస ఉన్నాడు. బానిస ఒక్కొక్కసారి యజమానుడి దగ్గర జీవితకాలం ఉంటాడు. ఎందుకని? ఒక్కొక్కడు యజమాని దగ్గర ఉండలేడు, బానిస మారుతాడు. ఒక యజమాని దగ్గర సేవ చేయలేక మరొక యజమాని దగ్గరికి వెళ్తాడు. ఒక్కొక్క బానిస ఏమంటాడంటే, మా యజమానుడు గొప్పవాడు, నా జీవితకాలం అంతా కూడా ఇక్కడే, ఈయన పాదాల దగ్గరే. అట్లాగే మనం మన దేవుని పాదముల దగ్గర దేవునితో సహవాసము క్రీస్తుతో కూడా ఉండి సంఘముగా కూడి ఆదివారం కూడి వస్తాము. ఆదివారం దేనికి కూడి వస్తాము? ఎక్కడెక్కడన్నా ఉన్నది మనందరం కూడుకొని వస్తాం. ఇప్పుడు మనం దేవుని వెంబడించాలంటే ఆయన చట్టాలు కావాలా, ఆయన నియమం కావాలా, ఆయన సంకల్పం కావాలా? మన జీవితంలో ఆయన సంకల్పం ఎలాగా పనిచేసింది,
మనకేమైనా ఆధారాలు ఉన్నవా? మన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి, మనం స్వేచ్ఛగా ఉండటానికి మనం క్రైస్తవులు అయ్యామా? క్రైస్తవులు అనేవాళ్ళు సమాజంలో కూడుకోరని నేను చెప్తున్నా. అక్కడ ఏమీ లేదు. ఒకసారి యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు అద్భుతాల అధ్యాయం ఉంటుంది, 8వ అధ్యాయం మత్తయి సువార్తలో అద్భుతాల అధ్యాయం అన్నారు దాన్ని. అక్కడ 8వ అధ్యాయంలో 21వ వచనాన్ని మనం కనుక చదువుకుంటే అక్కడ ఏం తెలియజేశాడు? 8వ అధ్యాయంలో వందనాలు కూర్చోండి. 8వ అధ్యాయంలో 21వ వచనంలో శిష్యుడు మరి ఒకడు, ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుకున్నప్పుడు నాకు సెలవివ్వమని అడిగాడు. ఆయన ఏం చెప్పాడు? ఒక యవనస్తుడు వచ్చాడు, ప్రభువా మొదట నా తండ్రిని చనిపోయాడు, ఆయనను పాతి పెట్టుకోవడానికి నాకు సెలవివ్వు అన్నాడు. దీని అర్థం ఏంటంటే అసలు తండ్రి చనిపోతే యేసు దగ్గర ఉంటాడా? యేసు ప్రభు దగ్గర ఉంటాడా? ఇంటికాడ ఉంటాడా? తండ్రి చనిపోయిన సందర్భంలో ఇంటి దగ్గరే ఉంటాడు. కానీ నా ఆలోచన ఏంటి? నా తండ్రి చనిపోయేంత వరకు కూడా నేను ఆయనతో ఉంటాను అన్నాడు. లేదంటే ఆయన ఎమ్మటే ఉంటే ఇంటికాడ తండ్రి చనిపోతే యేసు ప్రభు దగ్గర ఉన్నాడు కదా. ఇప్పుడు యేసు ప్రభువులో మానవులు ఏ విధంగా బ్రతకాలి అనేది చూసుకోవట్లా. చచ్చిపోయిన మృతులను ఎత్తుకుతున్నారు, ఖాళీ సమాధులు ఎత్తుకుతున్నారు, ఖాళీ తొట్టులు ఎత్తుకుతున్నారు, ఖాళీ సమయాలు ఎత్తుకుతా ఉన్నారు. ఇప్పుడు చనిపోయిన వాడికి మనమేమీ మేలు చేయలేము. బ్రతికున్నవాడు ఏదైనా మేలు చేయగలడా? చనిపోయిన వాడికి మా నాన్నగారికి నేనేమైనా చేయగలనా? చనిపోతే చనిపోయిన వారికి మనం ఏది కూడా చేయలేము. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయంలో కొన్ని సంఘాలు ఏం చెప్తున్నారంటే, మీ నాన్నగారు ఆత్మ అటు ఇటు కాకుండా మధ్యలో ఉంది, మీరు కొంత నాకు ఫీజు ఇస్తే నేను ఒక కూటం పెట్టేసి ఆ ఆత్మను అటుగాని ఇటుగాని పంపడానికి ప్రయత్నం చేస్తాను. అంటే మధ్యలో ఉన్నాయా? అటు వైకుంఠం అనేది చాలా విశ్రాంతి దినాన్ని చేరుకోవాలి, నాకు కొంత ఫీజు ఇవ్వండి, నేను ప్రార్థన చేస్తానని చెప్పేవాళ్ళు ఉండాలి. కాబట్టి మనం చనిపోయిన వారికి ఏది మేలు చేయలేము, చనిపోయిన వారు మనకేది కూడా మేలు చేయలేము. ఈ సందర్భంలో మనం చూస్తే ప్రియులారా, ధర్మశాస్త్రం అనే దాని గురించి మనం మాట్లాడదాం. ధర్మశాస్త్రం అనేది కేవలము యూదులకి దేవునికి మధ్య ఒడంబడిక, నిబంధన, ఒడంబడిక అన్నమాట. దాన్ని ఆ ధర్మశాస్త్రం అనేది ఏంటి? ధర్మశాస్త్రం ఎప్పుడు ఇచ్చాడు? 430 సంవత్సరాలు అబ్రహాము సంతానము, యాకోబు సంతానం ఐగుప్తులో 400 సంవత్సరాలు బానిసత్వంలో మగ్గిపోయారు. బానిసత్వం అంటే ఇరాక్ దేశాల్లో బానిసలుగా వాళ్ళు ఉన్నారు. ఫరోలు వారు పరిపాలన చేస్తూ ఉన్నారు. వాళ్ళకి విడుదలని ఇవ్వడానికి నిర్గమం, ఎక్సోడస్ అంటే దారి ఏర్పాటు చేసి వాళ్ళని తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి 430 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, వాళ్ళకు వాగ్దానం చేసింది నెరవేరిన తర్వాత ఆయన తీసుకొచ్చేసి నిర్గమాకాండం 19వ అధ్యాయం మనం చదువుకోవచ్చు. 20వ అధ్యాయం 21, 22, 23 దాకా ఆ ధర్మశాస్త్రం అనేది చెల్లి కూర్చొని ఆ ధర్మశాస్త్రం అనేది నిబంధనగా ఇచ్చాడు. ఆయన ఏమన్నాడు చూద్దామా? ధర్మశాస్త్రం నిర్గమాకాండంలో 19వ అధ్యాయంలో మనం 20వ అధ్యాయంలో చదువుకుంటే, దేవుడు యాజ్ఞలన్నీ వివరించి చెప్పెను, నీ దేవుడైన యెహోవా నేనే దాసగృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలకు రప్పించితిని, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. ఇది క్రీస్తు పూర్వం 1446లో రాయబడింది. మనకు డేటుతో సహా ఉంది. మనం కొన్ని పొరపాట్లు చేస్తాం. యేసు ప్రభు నమ్మిన వాడు దేవునితో, యేసు ప్రభుతో, సంఘముతో, సకల పరిశుద్ధులతో సహవాసం చేయాలి. నేను ముందుగా చెప్పాను, తాగుబోతులు 10 మంది కూర్చుంటే తాగుబోతులు నిన్ను, రాజులు కనుక 10 మంది కూర్చుంటే రాజభోజనం. మనం పిల్లలతో, తల్లిదండ్రులతో అందరం భోజనంతో కూర్చుంటే భోజనం. దొంగలు కూడుకుంటే దొంగల ఆలోచనలు, దొంగలు కూడుకున్నారని చెప్తాం. అధికారులు ఒకవేళ ఏదైనా పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడుకుంటే ఫలానా పార్టీ వాళ్ళు కూడుకున్నారు అని చెప్తాం.
ద్వారా మాత్రమే కూడతారు. వీళ్ళు సమాధిలోకి ఎప్పుడు వెళ్ళకూడదు. సమాధులు ఏం లేదు, సమాధులు ఏం లేదు, అక్కడ మట్టి అయిపోయింది. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుడు నిర్మించి వారి నాసికారంధ్రములో జీవాయువులుగా నరుడు జీవాత్మ ఆయన జీవించే ఆత్మ అయ్యాడు. 12వ అధ్యాయంలో అక్కడ అంటాడు ప్రసంగిలో, మొన్నైనది వెనుకటి వల్లే మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని ఎందుకు మరలా పోయిను. ఆత్మ పోయింది, శరీరం మట్టి అయిపోయింది. కానీ మన ఆచారాలు ఎలా ఉన్నాయి, ఆచారాలు విడిచిపెడతాం చాలా కష్టం. మా నాన్నకాడ నుంచి వచ్చింది, మా తాత కాడ నుంచి వచ్చింది, మా పితరులను నేర్పింది, దీన్ని విడిచిపెట్టమంటారు. ఆచారాలు చాలా విచిత్రంగా విడిచిపెట్టలేము. కాబట్టి ఇక్కడ 1446లో పితరుల యుగంలో ఇచ్చాడు. ధర్మశాస్త్రం అనేది దేవుడిచ్చాడు. ధర్మశాస్త్రం అనగా దేవుని నియమం. ధర్మశాస్త్రం కేవలం యూదులకే ఇచ్చాడు. ఒకసారి చూస్తే యోహాను సువార్తలో 1:17 ఏమన్నాడు, దాని కృపయు సత్యమైన యేసుక్రీస్తు ఏది ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను అన్నాడు. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగింది. ధర్మశాస్త్రం మోషే ద్వారా కలిగింది. ధర్మశాస్త్రంలో విధులు ఎలా ఉంటాయి, కఠినంగా ఉంటాయి. పాపిని రక్షించే జ్ఞానం లేదు, పాపిని శిక్షిస్తూ ఉంటారు, రాళ్లతో కొట్టి చంపుతూ ఉంటారు. ధర్మశాస్త్రంలో క్రీస్తులోనికి బాప్తిజం పొందితే అది నీటి సమాధి. నీరు బాప్తిజం అంటే దానికి నిర్వచనం ఏంటంటే నీటి సమాధి, నీటి ద్వారా జరిగించేది. అది బాప్తిజం పొందినప్పుడు తిరిగి నూతన జీవం పొందడానికి లేచాం, అంటే సమాధిలో నుంచి తిరిగి లేచాం. దేహం కాకుండా నూతనంగా మనం సమాధిలో నుంచి తిరిగి లేచాం. బాప్తిజమానికి బదులు నానా విధాలైనటువంటి బాప్తిజాలు తీసుకొచ్చారు. ఎట్లా ఉంటాయంటే అవి, నేను అగ్ని బాప్తిజం పొందుతానని వాళ్ళు ఉన్నారా అని ఉన్నారు. పరిశుద్ధులు నీటి బాప్తిజం ఏ పాటిది? మనం పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందాలనుకుంటున్నారు చాలా మంది. పరిశుద్ధాత్మ బాప్తిజం కంటే నీటి బాప్తిజం కంటే అగ్ని బాప్తిజం గొప్పదని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాలుగా తీసుకునేవాళ్ళు ఉన్నారు. క్రీస్తులోనికి మనం బాప్తిజం పొందడం ద్వారా మనం నూతన స్వభావం ధరిస్తున్నామని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు. ఇంకా మనం చూస్తే బైబిల్ ఏముంది, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ధర్మశాస్త్రం ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళ పరిస్థితి ఎలాగుందని చెప్తున్నాడు. 5వ అధ్యాయం 4వ వచనంలో, నేను ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడువారెవరో వారు క్రీస్తులో నుండి భక్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఇప్పుడు మనకు ధర్మశాస్త్రం కావాలంటే మరి క్రీస్తు నిష్ప్రయోజనం, సంఘం నిష్ప్రయోజనం, బాప్తిజం నిష్ప్రయోజనం. బాప్తిజమానికి బదులు ఆ రోజులు ఏముండేది, సున్నతం ఉండేది. అసలు ధర్మశాస్త్రం లేనిది ఎవరికి? ఈ లోకంలో ధర్మశాస్త్రం లేనటువంటి వారు ఉన్నారు. ఎవరు? బైబిల్ ప్రకారంగా పితరులకు ధర్మశాస్త్రం లేదు, ఉందా? ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో 1 నుంచి 3 వచనాలు చదువుకుంటే మీరు ఎవరైనా తీసి చదవచ్చు. ద్వితీయోపదేశకాండంలో 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 3 వచనాలు మనం చదువుకుంటే, మోషే ఇశ్రాయేలులందరినీ పిలిపించి ఇట్లనెను, ఇశ్రాయేలులారా, నేను మీ విడికిడు నేడు చెప్పుచున్నటువంటి కట్టడలను విధులను విని వాటిని నేర్చుకుని వాటిని అనుసరించినటువంటి మన దేవుడైన యెహోవా. చూడండి, మన దేవుడైన యెహోవా హోరేబు అంటే సేనాయి అని అర్థం కూడా. సేనాయి పర్వతం అంటే నిర్గమాకాండంలో 3వ అధ్యాయంలో మోషేకి ప్రత్యక్షమైన సేనాయి పర్వతం. దాన్ని హోరేబు అని కూడా అన్నారు. అది చాలా హోరేబు అంటే సేనాయి పర్వతం దగ్గరే ఈ ధర్మశాస్త్రం ఇవ్వడం జరిగింది. ధర్మశాస్త్రం మోషేకి సేనాయి పర్వతం దగ్గరికి పిలిచి ఆయనకి ఇవ్వడం జరిగింది. సేనాయి పర్వతం హోరేబు అన్న సేనాయి అన్న ఒకటే, కానీ కరెక్ట్గా అది ఎక్కడుందనేది మనం చెప్పలేము. పండితులు ఏం చేశారంటే దాన్ని సేనాయి అన్న హోరేబు అన్న ఒకటే. ఆ సేనాయి పర్వతం కనీసం 3 కిలోమీటర్లు
కిలోమీటర్లు పొడవు, కిలోమీటర్న్నర ఎడల్పు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ మైదానం చాలా విస్తరం. ఎవరెస్ట్ పర్వతాలు ప్రపంచంలో గల అందున్నాను. కూర్చోండి బాగా లేట్ అయిందే. ఇక్కడ హోరేబు అన్నా సీనాయి అన్నా ఒకటే. అది 3 కిలోమీటర్లు పొడవు, కిలోమీటర్న్నర ఎడల్పు ఉంటుంది. దాని ఎత్తు 2160 మీటర్లు ఎత్తు ఉండదు. ప్రపంచంలో ఎవరెస్ట్ పర్వతాలు ఎత్తుగా ఉంటాయి. ఇది మన హోరేబు పర్వతం కూడా చాలా గొప్పది. దాని మీద ఒక్కసారి మీటింగ్ పెడితే 20 లక్షల మంది కూడుకోవచ్చు. అంత పెద్ద పర్వతం. అక్కడ ధర్మశాస్త్రం మోషేకి ఇవ్వడం జరిగింది. ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం ఏంటంటే, ధర్మశాస్త్రం అనగా యూదుల టోరా. యూదులు అంటే వాళ్ళు హృదయానికి సంబంధించింది. పాత నిబంధన అంటే ఆదికాండం, నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఇది ధర్మశాస్త్రం అన్నారు. యూదుల టోరా రోజంతా చదువుతారు, సంవత్సరంతా చదువుతారు, అయిపోగానే మరలా మొదలేస్తారు. దేవుని భక్తి కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, అందుకని మనం చెప్పాం, దేవుని ఆరాధించే భక్తి పనులు కూడితే అది భక్తుల కూడిక. ఈ ధర్మశాస్త్రంలో ఏం జరుగుతుందంటే, ప్రియులారా, హోరేబులో మాట్లాడినది పర్వతంలో 20 లక్షల మంది కూడుకోవచ్చు. ఇక్కడ 10 ఆజ్ఞలు ఇచ్చారు. ఏమని? 10 ఆజ్ఞల్లో మనం ఒకటి గమనించాలి. 10 ఆజ్ఞల్లో 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి. 6 ఆజ్ఞల్లో ఇశ్రాయేలు ప్రజలతో ఉండటానికి, ప్రజలతో నివసించడానికి, వాళ్ళు ఎద్దు కానీ, ఇతర భార్యలు కానీ, ఇతర ఆస్తిపాస్తులు కానీ, అగ్రోళ్ళు జరపడం కానీ అలాంటివి లేకుండా 6 ఆజ్ఞలు ఇచ్చారు. దేవునికి సంబంధించిన ఆజ్ఞలు 4. సమాజానితో కలిసిమెలిసి ఉండేటువంటి, అంటే అగ్రోళ్ళు జరపడం కానీ, వాళ్ళ యొక్క ఇతర సొమ్ము దొంగిలించడం కానీ, పిల్లలను దొంగిలించడం కానీ, పొలాలు కానీ ఆక్రమించడం కానీ, మనుషులు చంపడం కానీ, ఎద్దులను చంపడం కానీ ఇలాగ చేయకూడదని 6 ఆజ్ఞలు ఇచ్చారు. వాళ్ళకు భక్తులు, వాళ్ళకి సంబంధించినటువంటిది యూదుల ద్వారా ధర్మశాస్త్రం. దానివల్ల ఇప్పుడు ఏమంటాడంటే, యాకోబు రాసిన పత్రికలో ఈ ఎవరెవరికి లేదనుకున్నాం మనం? పితరులకి ధర్మశాస్త్రం లేదు. పితరులు అంటే ఎవరు? ఆదాము నుంచి మోషే వరకు పితరులు. వాళ్ళకు ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రం ఎప్పుడు ఇచ్చింది? మోషే నుండి. మోషే పర్వతం మీద ఇచ్చారు. అది క్రీస్తు దాకా కొనసాగింది. 2వ అధ్యాయం అపోస్తలుల కార్యం దాకా కొనసాగింది. సుమారు 1500 సంవత్సరాలు ధర్మశాస్త్రం అమల్లో ఉంది. ధర్మశాస్త్రం అమల్లో ఉంటే మనం ఈ రీతిగా కూర్చోలేము. ఎందుకని? అన్యులకు ధర్మశాస్త్రం లేదు, పితరులకు ధర్మశాస్త్రం లేదు. ఇప్పుడు ఎవరెవరికి లేదు ధర్మశాస్త్రం? అన్యులకు లేదు, పితరులకు లేదు. ఇంకెవరికి లేదు చెప్పండి? క్రైస్తవులకు లేదు. ధర్మశాస్త్రం క్రైస్తవులకు ఇవ్వలేదు. క్రైస్తవులు అంటే క్రైస్ట్ అంటే క్రీస్తుని వెంబడించేటువంటి సమూహం. సువార్తను ప్రకటించబడి, అంటే ధర్మశాస్త్రకు భిన్నంగా సువార్త వచ్చింది. సువార్త గొప్పది. ధర్మశాస్త్రం కంటే సువార్త గొప్పది. సున్నత కంటే బాప్తిజం గొప్పది. 10వ వంతుల కంటే కలిమి కొలది ఇచ్చేటువంటి కానుక గొప్పది. అమ్మా, క్రైస్తవులకి పేరు అనేది చాలా గొప్పది. ఇజ్రాయేల్ కంటే భిన్నంగా గొప్ప పేరు అది క్రైస్తవులు. చాలా మంది అనుకుంటారు క్రైస్తవులు అంటే సరిపోవట్లేదు కాబట్టి నేను రెవరెండ్ని. క్రైస్తవులు అంటే దేవుడు పెట్టిన పేరేంటి? బాప్తిజం పొందిన వాళ్ళందరూ క్రిస్టియన్. దేవుడు వెంబడించేటువంటి, అంటే లోకంలో నుంచి పిలువబడినటువంటి సమూహం, బాప్తిజం పొందినటువంటి వ్యక్తులు, సంఘముగా కూడినటువంటి వ్యక్తులు. సంఘము రాజ్యము ఒకటే కాబట్టి ఆ సంఘములో ఉంటే రాజ్యములో ఉన్నట్టు లెక్క. చాలా మంది రాజ్యం వేరు, సంఘము వేరు, నామం వేరు. ఇప్పుడు యేసు ప్రభు నామం భూమి అంతటా మహాప్రభావం కలిగినటువంటి గొప్పదే. దేవుని నామం చాలా గొప్పదే. కానీ ఏ నామంలో కూడుకుంటున్నారు జనం, ప్రజలు? మనుషుల నామంలో, పర్వతాల నామంలో, నదుల నామాల్లో. ఏంటన్నా? స్వస్థత కోనేరంట సంఘం పేరు. ఒకడేమో ఇస్కోల్ అని పెట్టాడు. ఇస్కోల్ అంటే ద్రాక్ష కదా. ఒకడు బెరాక్ అని పెట్టాడు. బెరాక్ అంటే లోయ, లేకపోతే సువాసన. హెబ్రోన్ అన్నాడు. హెబ్రోన్ అంటే పట్టణం ఉంది, పర్వతం ఉంది. యేసు ప్రభు పేరు
లేకపోతే శేఖర్ గారి నిలయం, ఇంటి మీద ఏం రాస్తాం? లక్ష్మి గారి నిలయం అని రాస్తాం కదా. ఎందుకంటే అది లక్ష్మి గారికి చెందింది కాబట్టి, అది స్వామి అయ్యప్పకి చెందింది కాబట్టి అయ్యప్ప నిలయం. ఇది పలానా, ఇది పలానా. అయితే యేసుప్రభు పేరు ఉందా? యేసుప్రభు పేరు లేదు కదా. అందుకని పేరులో ఏముందలే, ఏదైతే లేదు అనుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళ మనం ఇక్కడ కూడి వచ్చిన దేనికి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, తండ్రితో కలిసి ఆరాధించడానికి, యేసు ప్రభువుతో కలిసి తండ్రిని మనం నిద్రపోవడానికి కాదు కదా. మనం అందరం సంతోషంగా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వచ్చాం. ఏదో ఒక వచ్చినాన్ని చూద్దాం. ఏంటది? యాకోబు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 10వ వచనంలో మనందరం తెలిసిన విషయం, ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడలా అతడు ఆజ్ఞలన్నిటిలో తప్పిపోవు కదా. అయ్యా నీ పేరేంటి? అయ్యా పేతురా. గుడ్, మంచి పేరు. నా పేరు కూడా ఓకే. దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదిస్తాడు. రాత్రి ఏదో సన్నివేశం జరిగిందని చాలా బాధపడ్డాం. ఏదో యాక్సిడెంట్ అయిందంటే అవునులే, ఏరే వల్ల. ఓకే, ఇక్కడ ఒక నిచ్చెలు ఉన్నాయి. ఇప్పుడు చదవబడిన వాక్యం ఉంది కదా. ధర్మశాస్త్రం భూలోకంలో ఏ మనుషుడు పాటించలేదు. అది ధర్మశాస్త్రం అంటే బ్రతకడానికి అవకాశం లేదు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందో మీరు చదివాడు, ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల, ఆజ్ఞలన్నిటి విషయంలో తప్పిపోయిన ఎడల, ఆజ్ఞలన్ని విషయంలో అపరాధకును. అంటే ఒక నిచ్చెన ఉందండి. ఒక నిచ్చెనలో 10 మెట్లు ఉన్నాయి అనుకున్నాం. 5 మెట్లకి కింద పడితే 5 పడ్డట, 10 పడ్డట, 10 పడ్డట్టే. ధర్మశాస్త్రం కూడా ఎవరో నెరవేర్చలేదు. ధర్మశాస్త్రం రాళ్ళు తీసి కొట్టి చంపేదిగా ఉంది, శిక్షలేసేదిగా ఉంది. ధర్మశాస్త్రం నీకివ్వలా, అన్యులకివ్వలా, పితరులకు ఇవ్వలా. ఇప్పుడు క్రైస్తవులు అయినటువంటి మనకివ్వలా. లోకంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని జాతుల వారు ఉన్నారని మనం చూద్దాం. అన్యులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. ఇప్పుడు పితరులు అంటే బైబిల్ ప్రకారం పితరులు అబ్రహాము నుంచి యాకోబు నుంచి వీళ్ళందరూ పితరులే. ఇప్పుడు అన్ని జనులు ఉన్నారు ఈ లోకంలో. సిక్కులకు ధర్మశాస్త్రం ఇవ్వాల, బౌద్ధులకు ధర్మశాస్త్రం ఇవ్వాల, అన్యులకు ధర్మశాస్త్రం ఇవ్వాల. ఎవరికి ఇచ్చారు మరి? యూదులు ఇజ్రాయేలులకు ధర్మశాస్త్రం ఇచ్చారు. మనకైతే క్రైస్తవులుగా ధర్మశాస్త్రం ఇవ్వలేదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకని ధర్మశాస్త్రం ఆ రోజు నుంచి నేటి వరకు నేర్తానే వచ్చారు. ధర్మశాస్త్రం పితరులకు లేదు, అన్యులకు లేదు. ధర్మశాస్త్రమే మనకుంటే ఒకసారి ధర్మశాస్త్ర ప్రకారం శిక్షలు ఎలా ఉండేవి? ధర్మశాస్త్ర ప్రకారం యూదులకు ఇజ్రాయేలులకు శిక్షలు ఎలా ఉండేవంటే, ఎజ్రా గ్రంథం ఒకసారి చూద్దాం. 7వ అధ్యాయము 26వ వచ్చిన భాగం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 21వ వచ్చిన భాగంలో ధర్మశాస్త్రం కనుక నీకు నాకు ఉన్నట్లయితే శిక్షలు కూడా మనకు ఉండాలి కదా. మరియు 26వ వచ్చిన, నీ దేవుడైనా నీవు దేవుని ధర్మశాస్త్రమును గాని రాజు యొక్క చట్టమును గాని గైకొన్న వాడెవడో త్వరగా విచారణ చేసి మరణ శిక్ష అయినను, స్వదేశ బహిష్కరణ అయినను, ఆస్తి ఖైదు. ఇక్కడ 4 శిక్షలు ఉన్నాయి. ఖైదు అంటే జీవితంలో బయటికి రాకుండా అనుమానం చేయాలి అంటారు చూడండి. అలాగా దేవుడిని ఎవరైతే దేవుడిని దూషించినా, ఆ పరిపాలనలో ఉన్నటువంటి రాజు, ఇప్పుడు మన మోడీ గారు ఎలాగా ఆ రోజుల్లో ఆ రాజు ఉండేవాడు. ఆ రాజును దూషించిన, ధర్మశాస్త్రాన్ని దూషించిన, దేవుడిని దూషించిన శిక్షలు ఎలా ఉండేయడా అంటే ధర్మశాస్త్రం మనకు లేదు. ధర్మశాస్త్రం నీకు కూడా ఉన్నట్లయితే సున్నతి నీకు కావాలి. సున్నతి నేను రక్షించలేదు. ఆ రోజుల్లో ధర్మశాస్త్రం జంతు బలులు ఇచ్చేవాడు. మరి యేసు ప్రభు బయలైపోయింది ఎందుకు? సర్వమానవాళికి బయలైపోయింది ఎందుకు? ధర్మశాస్త్రం అనేది కేవలం యూదుల కొరకు ఇచ్చాడు. యూదుల కొరకే జంతు బలులు జరుగుతూ ఉన్నాయి. కానీ యేసు ప్రభు బలైంది సర్వలోకంలో సమస్త ప్రజల కొరకు, అందరూ రక్షించడానికి ఆయన బయలుపోయాడు. ఇక్కడ చూడండి ఏం చదువుకున్నామంటే మనం, నీ దేవుని ధర్మశాస్త్రమును కానీ రాజు యొక్క చట్టమును కానీ గైకొన్న వాడెవడో
మొత్తం సామాన్ అంతా వేసి బయట పడేస్తారు చూడండి. పన్నులు కట్టకపోతే ఏం చేస్తాడు? ఒక 10 సంవత్సరాల నుంచి బిల్లు కట్టలేదు, కరెంటు బిల్లు మిగేస్తాడు. శిస్తు కట్టలేదు అనుకుని పొలాలకి పొలం లాగేసుకుంటాడు. అందుకని ఇక్కడ దేశ బహిష్కరణ, ఆస్తి జప్తు, ఖైదు, అనుమానం చేయాలి. అలాగే ధర్మశాస్త్రం మనకు ఉన్నట్టయితే మరి మనకు కూడా శిక్షలు కావాలి కదా. అందుకని ధర్మశాస్త్రం మనకు లేదు అని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే యేసుప్రభు వచ్చిన దేనికి? ధర్మశాస్త్రం నెరవేర్చడానికి. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 17వ వచనంలో యేసుప్రభు వారు స్పష్టంగా ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు. నెరవేర్చడమే కానీ కొట్టివేయటకు నేను రాలేదు, నెరవేర్చడానికి వచ్చాడు ప్రభు యేసుక్రీస్తు వారు. నెరవేర్చడం అంటే ఎట్లాగా? నెరవేర్చడం అంటే అడ్డంగా చింపివేయటం కాదండి. ఒక బిల్డింగ్ కట్టాలి, లేకపోతే ఒక అపార్ట్మెంట్ కట్టాలనుకోండి. ఉదాహరణ మనం అనుకుందాం, ఒక నది మీద బ్రిడ్జి కట్టాలంటే ఎప్పుడు నెరవేర్చినట్టు అది ఒక కాగితాలు రెడీ చేస్తారు గవర్నమెంట్. ఒక కాగితాలు రెడీ చేసినప్పుడు ఈ కాగితాలు ఎప్పుడు రద్దు అవుతాయి? ఆ నది మీద బిల్డింగ్ కట్టినప్పుడే రద్దు అవుతుంది. అంతేనా? నది మీద బిల్డింగ్ కట్టకుండా వీటిని రద్దు చేసే హక్కు లేదు. ఎలాగ నెరవేర్చాడంటే తన దేహం మందు ధర్మశాస్త్రాన్ని తన రాణు మీద మోసుకు వెళ్ళిపోయి సిలువకు మెరేకులతో కొట్టి ఆ ధర్మశాస్త్రాన్ని మనకు అడ్డం లేకుండా ఎత్తివేశాడు. నోటు బాకీ ఎక్కడ తీరుస్తామండి మనం? నోటు బాకీ రద్దు అవ్వాలంటే ఏమయ్యా 3 సంవత్సరాలు అవుతుంది, మరి తెల్ల రాస్తావా, వడ్డీ కడతావా, అసలు ఇస్తావా? ఏమంటాడు యజమానుడు? వడ్డీ డబ్బులు వడ్డీకి ఇచ్చినా ఏమంటాడు? 3 సంవత్సరాలు అయితే చెల్లదు మళ్ళా. అందుకని మళ్ళా తిరిగి రాయాలా, నోటు తిరిగి రాయమంటాడు, లేదా ఇచ్చేయమంటాడు, లేదా వడ్డీ కట్టమంటాడు. ధర్మశాస్త్రం అనే దాన్ని ఏం చేశాడంటే ఈయన కొట్టివేసినట్టుగా మనం చూస్తాం. కొలసీలకు రాసిన పత్రిక త్వరగా తీయండి, 2వ అధ్యాయము 14వ వచనం భాగాన్ని చదువుదాం. ఎట్లా నెరవేర్చాడు? కొలసీలకు రాసినటువంటి పత్రిక. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రములను మేకులతో సిలువకు కొట్టి దాని మీద రాతను తుడిచివేసెను. మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసెను. ఆ ధర్మశాస్త్రాన్ని ఎత్తివేయాలంటే అడ్డుకొడతారా కాదు, జంతు బలులు ఇస్తే పోదు, నైవేద్యాలు అర్పిస్తే పోదండి. అది వేలకు వేల కోడి బలిస్తా ఉన్నారు. ధర్మశాస్త్రం బాగుంది. ఎట్లా పోతుంది? యేసుప్రభు వారు సిలువెక్కేంత వరకు కూడా ధర్మశాస్త్రం నిలిచే ఉంటుంది. జంతు బలులు ఇస్తూ ఉంటారు. దేనికి? రిహార్స్. ఇప్పుడు మనం రిహార్స్ నేర్చుకుంటాం చూడండి. ఒక నాటకం పెట్టామనుకో, పేటర్ గారు ఒక నాటకం పెట్టినప్పుడు క్రిస్మస్కో, ఈస్టర్కో, జనవరికో నాటకాలు వేస్తారు కదా కొంతమంది. నాటకం వేయకముందు ఏం చేస్తాం? మనం నేర్చుకుంటాం. అప్పుడు వేషాలు పెట్టాం, కోట్లు వేయం, దాన్ని ప్రాక్టీస్ చేస్తాం. అలాగే యేసుప్రభు సిలువ మీద ఎక్కక ముందు రిహార్స్ జరుగుతూ ఉంది. ఏం రిహార్స్? కోడల్ని, మేకల్ని, పావులని బలునిస్తాము. దానికి ఇంత వయసు ఉండాలి. మరిక్ష ముందు పనికిరాదు, శివుడి పనికిరాదు, లోపల దేనికి పనికిరాదు. చాలా మంది అంటున్నారు, హిందువులు చాలా మంది యేసుప్రభు దేవుడు అని చెబుతున్నారు కదా, అసలు సామాన్యులు వచ్చి కాటుతో తనవేంటి, ఎందుకు పెరకవేయటమేంటి, గుద్దటమేంటి, సిలువేయటమేంటి అంటున్నారు. అవన్నీ కూడా యేసుప్రభులో నెరవేరాలని. యేసుప్రభు దేవుడికి బలి ఇవ్వాలంటే ఎక్కువ వయసు ఉండాలి. ముసలిదాన్ని బలిస్తే కుదిరిందయ్యా? ఎవరైనా ఎద్దులను కొనుక్కొచ్చుకుని వ్యవసాయం చేయాలనుకునేటువంటి రైతు ముసలెద్దులను కొనుక్కొచ్చుకుంటాడా? చెయ్యేస్తే పరుగులు తీయాలి. చెయ్యాలగా తాకక ముందే పరుగులు తీయాలి ఎద్దులు, గిత్తలు. అలాగే దేవుడు కూడా ఒక బలి ఇవ్వాలంటే, దేవుడికి బలి ఇవ్వాలంటే యుక్త వయసు కలిగినటువంటి, యుక్త వయసులో లోపం లేని జీవి కావాలి. జంతు పనులు ఇస్తా ఉన్నారు కుదరతల ధర్మశాస్త్రం అలాగే ఉంది. దేవుడి వాగ్దానం అనేది దగ్గర పడతా ఉంది. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని
లోకంలోనికి పంపాను, ఆయన స్త్రీ అని జన్మించను అని ఉంది. కల్తీలకు 4:4. కల్తీ అంటే టర్కీ దేశం. టర్కీ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులకు రాశారు. ఈ బైబిల్ మొత్తం క్రీస్తు సంఘానికి రాసిన ఉత్తరాలు. బాగా వినండి, కొత్త వారు కూడా వచ్చారు కదా. ఎక్కడైనా ఏదైనా జరిగితే ఎక్కడ చెప్పుకుంటాం మనం? నీటి కుళాయి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాం కదా. ఆడవాళ్ళు అక్కడ పోగొస్తారు. ఒకసారి ఏదైనా జరగలాంటి ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే ఎక్కడ చెప్పుకుంటాం? జనం ఎక్కడైతే కూడుకుంటాం అక్కడ చెప్పుకుంటారు. బహిరంగ ప్రదేశంలో చెప్పుకుంటారు. ఇక్కడ ఒకటి చెప్తున్నాం, 21 పత్రికలు కూడా బైబిల్ మొత్తంలో 1/3 క్రీస్తు సంఘానికి రాసిన ఉత్తరాలు. ఏ సంఘానికి చెందినవి కాదు. చాలా కోపం వస్తుంది మనుషులకి. మనం ఈ మాట అయితే కోపం వస్తుంది, వింతగా ఉంటుంది. అదేంటే ఆయన అలా చెప్తాడు అనే భావన ఉంటుంది మనుషుల్లో. ఇక్కడ మనం చూస్తే ఆయన ఏం చేశాడంటే రాత రూపకమైనటువంటి విధిరూపకం అంటే ప్రకృతి సంబంధమైన ధర్మశాస్త్రం, ఆత్మ సంబంధమైనది దేవుని మార్గం. దేవుని మార్గం ఆత్మ సంబంధమైనది. అందుకని ఇక్కడ ఏం చేశాడంటే 3వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 3:11 కూడా చదువుకుందాం. చూడండి, 3:11 ఏమన్నాడంటే 10 ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాస్త్రజ్ఞులు ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చూడండి. ధర్మశాస్త్రం ఉంది కానీ పాటించేవాడు లేడు. భారంతో కూడింది, శిక్షలతో కూడింది, నైవేద్యాలతో, అర్పణలతో, జంతు బలులతో కూడింది. 10 ఆజ్ఞలు అంటే 10వ వంతులతో కూడింది. అయ్యా 10వ వంతు అంటే అర్థం ఏంటంటే ఇవ్వటానికి భారంగా ఉంది. లేవి సంతానం బైబిల్లో లేవి సంతానం బాగా విస్తరించింది. 11 గోత్రాల కంటే కూడా బాగా విస్తరించింది. అందుకని 11 మంది గోత్రాలు కష్టపడి పనిచేసి ఈ లేవి గోత్రాలను పోషించాలి. ఈ లేవి గోత్రీయులు జనం ఎక్కువ ఉన్నారు. వీళ్ళు ఏ పని చేయకూడదు. గిత్తలను మేపకూడదు, వ్యవసాయం చేయకూడదు, ఆవులను మేపకూడదు, గొర్రెలను మేపకూడదు, బొగ్గు గనుల్లో పనులు చేయకూడదు. కాబట్టి వీళ్ళందరూ బ్రతకాలంటే 10వ వంతు ఇవ్వాలి. వాళ్ళందరూ 10వ వంతు అంటే 10 ఎకరాలు ఉంటే 1 ఎకరం, 4 పిల్లలు 5 పిల్లలు ఉంటే 1 పిల్లోడిని ఇవ్వాలి. పిల్లోడిని కూడా ఇవ్వాలి, సమయంలో ఇవ్వాలి. ప్రతి దానిలో 10వ వంతు ఇవ్వటానికి వీళ్ళు ఇసుకు చెందుతా ఉన్నారు. అప్పుడు దేవుడు ఈ సనుగుడు గొడుగుడు ఇసుకులంతా గమనించి మీ ధర్మశాస్త్రం అనేది విధులన్నీ తీసివేస్తున్నానని చెప్పాడు. తీసివేశాడు ధర్మశాస్త్రం. ఇప్పుడు కలిపికూడదు. నీ దగ్గర 5 రూపాయలు ఇవ్వచ్చు, దేవుడు సంతోషపడతాడు. 10 రూపాయలు సంపాదించినా దేవుడు సంతోషపడతాడు. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే 10వ వంతు ఇవ్వాలని చెప్పేవాడు. ఉన్నారా? పేటర్ గారు ఉన్నారా? 10వ బైకులు వేసుకెళ్ళి మీరు గుంటూరు కానీ విజయవాడ కానీ సిటీలోకి వెళ్తే పాస్టర్ గారు ఏం చేస్తాడంటే మీరు అందరూ 10వ వంతు ఇది నెలాఖరు వచ్చారు, నెలలో ఫస్ట్ జీతాలు ఇవ్వాలి, మనకి బైకులు వేసుకెళ్ళి వసూలు చేసుకుని అంటాడు. 10వ వంతు ఇవ్వాలనే క్రైస్తవులు కలిమి కొన్నది సంఘముగా కూడినప్పుడు, సంఘముగా ఉన్నప్పుడు ఈ బాక్స్లో 5 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు నీ ఇష్టం. అది దానికి ఎంత అని పెట్టలా, దానికి 10వ వంతు అని పెట్టాడు. దీనికి కలిమి కొనం. సంఘంలో ఎంత విచ్చలవిడి బోధలు. ఈ బైబిల్ బోధించడం కుదరక చాలా మంది ఏం చేస్తారంటే కార్యకలాపాలు జరిగి ప్రజలను ఉత్తేజపరిచి ఇక్కడ అందుకని అన్నాడు గలతీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడు? 10వ వచనంలో ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్రమందు గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుటకు నిలకడగా ఉన్నాడు. ప్రతి వాడు శాపగ్రస్తుడు. ఒక నిత్యంలో మెట్లుంటే ఏది నెరవేర్చేది కానీ 2 ఎక్కి కింద పడుతున్నాడు, 5 ఎక్కి కింద పడతాడు, 10 ఎక్కట్లా. అలాగే ధర్మశాస్త్రం కూడా అలాంటిదని చెప్తా ఉన్నాడు. ఈ ధర్మశాస్త్రం అసలు ఎందుకు వచ్చింది? 3వ అధ్యాయంలో గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19 నుంచి 25 వచ్చినా చదువుకుంటే అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమం బట్టి దానికి తర్వాత ఇవ్వబడను. అది మధ్యవర్తి చేత
నియమింపబడిను. మధ్యవర్తి మోషే దేవదూతల ద్వారా నియమించబడింది ధర్మశాస్త్రం. కృపయ సత్యమును యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు గాయాలు పడటం ద్వారా. సంవత్సరానికి ఒకసారి మీరు సమాధుల్లోకి వెళ్ళే కార్యక్రమాలు చేయబాకండి. ఏమీ లేదా, విగ్రహారాధనతో సమానం. బాగా గమనిద్దాం. వెనక ముందు ఇప్పుడు మీ ద్రాక్ష తోటకు నీళ్లు పెడుతున్నారన్న సంగతి ఎవరైనా వచ్చి చెబితే ఏమనుకుంటారు మీరు? పేదరు గారు, మీ ద్రాక్ష తోటకు నీళ్లు పెడుతున్నారన్న మాట ఎవరైనా వచ్చి చెబితే ఎలాగ ఫీల్ అవుతారు? సంతోషం. మీ ఇల్లు కాలిపోతుందన్న మాట చెప్తే ఒకేసారి ఇరుకాకే చెప్తాడు కదా, మామూలుగా చెప్తాడా మీ ఇల్లు కాలిపోతుందని చెప్తాడా? అలాగే ఈ వార్త వింటేనే తెచ్చిపోతుంది. అందుకని ఇప్పుడు ఏం చెప్పారు? 21 పత్రికలు క్రీస్తు సంఘానికి రాసిన ఉత్తరాలు. లోకలను కాదు, రక్షించైన కాదు, జర్మనీ ఇంకా దేనికి కాదు. 60,000 సంఘాలు ఉన్నాయి ఈ లోకంలో. కానీ బైబిల్లో ఒక్కడు మనకు కనపడదు. 117 సార్లు రికార్డు చేయబడింది బైబిల్లో క్రీస్తు సంఘము అని. నీ కొరకు కొరడా దెబ్బలింది ఎవరు? రక్తం చిందించింది ఎవరు? అవమానపరచబడింది ఎవరు? భూలోకంలోకి వచ్చి నీ కొరకు పోట్లు పడింది ఎవరు? యేసు ప్రభు. మరి మనిషి పేరు ఎందుకు చెప్తావు? ఏమయ్యా, నీ తోటలో నేను పనికి వచ్చా, కూలిస్తావు నాకు, అంతే కదా. తోట నా పేరు రాదు కదా. అందుకనే ఇక్కడ ఏమన్నాడు? కొరింథీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో, కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3 నుంచి మనం చదువుకోవచ్చు. మీలో అసూయ కలహములు ఉండగా మీరు శరీర సంబంధమైన మనుషుల రీతిగా నడుచుకొనుచున్నవారు కాదా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోలో వాడను అని చెప్పుకున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కాదా? అంటే మనుషుల పేరుతో పెట్టుకుంటున్నారు కదా. యేసు ప్రభువే కదా నీ కొరకు సిలువై పడింది. యేసు ప్రభు నామంలో బాప్తిజం పొందావా? లూథర్ గారి నామంలో బాప్తిజం పొందావా? పౌలు నామంలో పొందావా? అపోలు అనేవాడు ఒక అతను ఉన్నాడు, విద్వాంసుడు, బైబిల్ మొత్తం బాగా పండితుడు. పౌలు గారు కూడా పండితుడే. ప్రజలు ఏమనుకున్నారు? నేను పౌలు వాడును, ఎందుకంటే బాగా బైబిల్ పండితుడు ఆయన. నేనేమి పౌలు వాడు కాదు, నేను అపోలోకి సంబంధించిన వాడు, బైబిల్ పండితుడు అపోలో. నేను కేపాకు చెందినవాడు, నేను పేతురుకు తప్ప మరి ఎవరికి పండితుడు? కొంతమంది పేతురు సంఘం, కొంతమంది యోహాను బట్టి ఏ సంఘం వచ్చింది? ఆవిష్కరించబడింది బాప్టిస్ట్. అమ్మా, ఇలాగా మతశాఖలు అన్నారు. మతశాఖలు క్రీస్తు ప్రభువుకి ఎప్పుడు సంబంధించినవి కాదు. వాటి గురించి బైబిల్లో రాయబడలా. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. ఆ పార్టీ పోయి ఒక పార్టీ రావాలంటే ఏం కావాలా? ఏం జరగాల? యుద్ధం, వారు జరగాల. యుద్ధం. వాడు ఇదేంట్లో ఎక్కువ ఓట్లు మనం పట్టేలా అనుకుంటే ఈ బాక్స్ ఎత్తుకెళ్ళిపోతాడు. లేదా ఒకడు వెళ్ళిపోయి ఏం చేస్తాడు? దీంట్లో అందరూ బయటకి చెప్పుకుంటారు కదా, దీంట్లో దానికి పట్ట ఎక్కువ, దీనికి పడలేదంటే ఒకడేం చేస్తాడు? పార్టీలో ఇంటికోవటం తీసుకెళ్ళి ఇంకొత్తుతాడు. ఇట్లా మనకు తెలియదు అసలు, మొత్తం తడిపేస్తాడు. యుద్ధం జరుగుతూ ఉంటుంది. బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్తారు, కొట్టుకుంటారు, రక్తపాతం జరుగుతుంది. అందుకని దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం రక్తం కాచాడు, చిందించాడు. ఎందుకో? రాజ్యం కడతాడు. దేవుడు నీ కొరకు నా కొరకు సంకల్పించాడు ప్లాన్. ధర్మశాస్త్రం కాదండి, ధర్మశాస్త్రం లేదు అన్యులకి. అన్యులు ఎవరున్నారు? క్రైస్తవులు. సంఘమునకు వెలుపల క్రైస్తవులు ఉండరు, అన్యులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎక్కడున్నట్టు? వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు, చట్టం కొత్త నిబంధనలు కూడా లేదు, దేనికి లేదన్నారు. అందుకని ప్రియులారా, ఈ 7 విధులన్నీ మనం చెప్తుంటే ఇక్కడ అంటే చూసాం కదా. మీలో అసూయ కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మనుషు రీతిగా నడుచుకొనుచున్నవారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోలో వాడను అని చెప్పుకున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? అపోలో ఎవడు? పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించరే. అయ్యా, నేను నీకు వాక్యం చెప్తే నిజమే, పాపం చెవులు పడుతుంది కదా, అందుకని వినుట ద్వారా విశ్వాసం కలగను. వినుట క్రీస్తుని గురించిన మాట వల్ల కలగాలి. పసుపు చేతి బండింది, అందుకు దేవుని నమ్ముకోను.
నా పిల్లలకు ఉద్యోగం వచ్చింది అందుకు దేవుడు నమ్ము. లేక నా పిల్లలు గర్భం వచ్చేసింది అందుకు నేను దేవుడు నమ్ము. డాక్టర్ గారు చచ్చిపోతామని చెప్పాడు, పాస్టర్ గారు ప్రార్థన చేశాడు, బ్రతికాను అందుకు దేవుడు నమ్ముతాం. అలాగే రాకూడదు. నమ్మకం అంటే నిర్వచన విశ్వాసం. బైబిల్ మనకి ఏం చెప్తుంది? రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గురించిన మాటల వలన కలుగును. ఏ వ్యక్తిని గురించి చెప్పినా నీకు శూన్యం లేదు. ఎందుకంటే అపోలు ఎవడో, పౌలు ఎవడో, కేఫా ఎవడో అందరికీ ఒక్కొక్కడికి అనుగ్రహించినటువంటి వారి ద్వారా మీరు విశ్వసించారు. నా ద్వారా ఇప్పుడు నేనున్నాను. నేను బైబిల్ ట్రైనింగ్ చేశాను, వాస్తవాలు చెప్పాను. ఇక్కడ ఒక 40 మందికి 50 మంది బాప్తిజం ఇచ్చాను, ఒక 50 మందిని ప్రభువులో నడిపించారు. అయితే నాగా వాళ్ళందరూ నాకు సంబంధించిన వాళ్ళ కాదు, దేవుడికి సంబంధించిన. నేను చెప్పాను, మనసు మార్చుకున్నారు, తెలుసుకున్నారు, నిజ నిజాలు తెలుసుకున్నారు. అందుకని నేను ఉదాహరణ మీకు చెప్పింది. మీ ద్రాక్ష తోట నీళ్లు పెడుతున్నారన్న సంగతి ఎప్పుడు చెప్తారో అప్పుడే నీకు ఉల్లాసం వస్తుంది. మీ ఇల్లు కాలిపోతుందన్నమాట, లేదా మీ తాతయ్య చనిపోయాడన్నమాట ఎవరైనా వచ్చి చెబితేనే కదా నీకు తక్కువ వచ్చేది. వినకముందు వార్త వినకముందు ఎవరైనా బోరు నేడుస్తారా మా తాత చచ్చిపోయాడని తెలియకుండా? యాకోబు ఆ రోజుల్లో యోసేపుని వాళ్ళు అంగీసించి గొర్రెపిల్లను వదిలించి దాంట్లో ముంచి జుజ్జు సింపుల్ ఎట్లా తినేసంతో అదే తీసుకెళ్ళి తండ్రికి ఇచ్చి, నానా నీ చిన్న కుమారుని ఏదో అడవి మృగాలు జంతువులు తినేసిన ఏం చేస్తే వాళ్ళు తిని వేసిన ఏం చెప్పినప్పుడు ఏం జరిగింది? యాకోబు ఏం చేశాడు? ఏడ్చి ప్రలాపించాడు. అది నిజమా? నిజం కాదు. ఆయన ఐగుప్తులో ఉన్నాడు, కానీ వీళ్ళు ఏం చెప్పారు? అబద్ధం. వీళ్ళే బాయిలో పడేసి వచ్చి ఈ ఎంగిని చిచ్చుల మీదుగా చెప్పి గొర్రెపిల్ల రక్తంలో ముంచి చనిపోయినట్టుగా నమ్మించారు. కానీ యాకోబు ఏం చేశాడు? నిజంగానే నమ్మాడు. అవునా కాదు? నిజంగా నమ్మాడు, కానీ అది వాస్తవం కాదు. ఇప్పుడు మనం వినే రకరకాలైనటువంటి బోధనలు మనం వింటున్నాం కదా. అంటే ఎప్పుడు కూడా కాలంలో మనం ఒకటి ఆలోచిద్దాం. ఆది నుంచి కూడా కాలం, టైమ్స్ అంటారు కదా, టైము చాలా విలువైంది, కాలం చాలా విలువైంది. ఈ కాలంలో మనం ఎప్పుడు చూసినా కూడా ఒక దాన్ని మించి ఒకటి గొప్పగా ఉంటుంది కదా. ఉంటుందా? ఉండదు. ఒక రాజు కంటే మరొక రాజు గొప్పవాడు, ఒక సంబంధం కంటే మరొక సంబంధం చాలా మంచి సంబంధం తెచ్చేవయ్యా అంటారు. దానికంటే గొప్పది ఉన్నదా? ఇది మంచి పొలం అని చెప్తారు, ఎకరాకి 40 క్వింటాలు అవుతుంది మొక్కజొన్న అని చెప్తారు. దానికంటే గొప్పది ఉన్నదా? ఒక ఇల్లు మనం సుందరమైన ఇల్లును చూసినప్పుడు ఇది చాలా అద్భుతంగా గొప్పగా ఉందంటాం, కానీ దానికంటే గ్రేట్ గొప్పది ఉంటుందా? ఉన్నదా? అలాగే అపోలు ఎవడో, పౌలు ఎవడో, కేఫా ఎవడో, దేవదాస్ ఎవడో, లోదరన్ ఎవడో, భగత్ సింగ్ ఎవడో, ఇవన్నీ పేర్లు చెప్పుకుంటా పోతే ఏ నామంలో రక్షణ లేదు. అందుకని అపోస్తుల కార్య గ్రంథంలో 4వ అధ్యాయంలో 12వ వచనంలో ఏముంది? మనం ఈ నామంలోనే రక్షణ పొందగలం, కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. మనం క్రైస్తవులుగా కూడేది దేనికి? మనం దేవుని కార్యక్రమాలు. అందుకని ఇక్కడ ఏమన్నాడు? పౌలు ఎవడో ఒకడు నీళ్లు పెట్టాడు, ఒకడు నాటాడు, ఒకడు కంచె పాతాడు, ఒకడు నీళ్లు పెట్టాడు. కానీ వృత్తి కలుగు చేయవాడు ఎవడు? వృత్తి కలుగు చేయవారు ఎవరు అంటే దేవుడు కదా. మీ పేరు తెలుగు మాట్లాడుతుంది, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి, నా సంఘం గొప్పది. దీని మీద ఎలక్షన్లో ఓటింగ్ పద్ధతి పెట్టారు, బైబిల్కి తావు లేకుండా చేశారు, దేవుని మాటకి విలువ లేకుండా చేశారు, దేవుని సంఘానికి విలువ లేకుండా చేశారు. ఏంటయ్యా అంటే అది ఎక్కడుందో. సార్వత్రికంగా ప్రభు సంఘం అనేది సార్వత్రికంగా ఎలా ఉంటుందంటే చాలా గొప్పది. సార్వత్రిక సంఘమే క్రీస్తు ప్రభు సంఘం. ఇప్పుడు మనం విన్నది ఏంటంటే ధర్మశాస్త్రము కేవలము అది యూదుల ద్వారా, అది యూదులకు చెందింది, ఇశ్రాయేలులకు చెందింది. యేసు ప్రభు స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘంలో అందరూ ఆహ్వానితులే, అందరూ చేర్చబడాలి. చాలామంది ఇప్పుడు పేతురు గారిని అడుగుదాం, రాజ్యం వచ్చిందా రాలేదా? చాలా మంది రాజ్యం రాలేదంటున్నారు. ప్రభు నీ రాజ్యం వచ్చుగాక అంటాడు. రాజ్యం రానోడు ప్రభు ఎందుకు అవుతాడు చెల్లి? ఇప్పుడు ఎలక్షన్లో ఓడిపోయినాడు ప్రభు అవుతాడా?
గెలిచినోడు రాజు అవుతాడు. మరి యేసు ప్రభుని ఏమంటున్నారు? ప్రభు అంటారు నీ రాజ్యం వచ్చు కాదంటాడు. ఎంత చెప్పింది కదా అది. ప్రభుకు రాజ్యం వచ్చింది. అది క్రీస్తు శకం 7:33 ఆదివారం ఉదయం 9 గంటలకి సంఘం ప్రారంభించాడు. ఈ రోజు ఏం చేశాడంటే 7వ తారీఖుని సిలువ వేశారు. 9వ తారీఖు సమాధిలో నుంచి లేచాడు. సమాధిలో నుంచి లేచాడు కానీ ఏటేటా సమాధుల్లోకి వెళ్ళమని కాదు. మనం తాతలు తాగి చనిపోవచ్చు, జబ్బు చేసి చనిపోవచ్చు, అక్కడ యేసు ప్రభు నమ్ముకోకుండా చనిపోవచ్చు. కానీ వెళ్ళింది దేనికై ఏం చెప్తున్నారు? యేసు ప్రభు పేరుతో. ఆ రోజు మరియా మార్తలో ఆదివారం పిల్లల కాడ లేస్తే 6 గంటలకు సమాధి దొడ్డులోకి వెళ్ళారు వాళ్ళు. మార్క్స్ వార్త చదువుకోండి. వెళ్తే అక్కడ వెళ్తే ప్రభు లేడు. సాక్ష్యం చెప్పాడు దూత. లేచాడు, వెళ్ళాడు అని చెప్పాడు. ఆయన అందరికి కనిపించాడు. సుమారు 500 మంది కనిపించాడు. 11 సందర్భాల్లో ఆయన కనిపించాడు. కనిపిస్తే ఆయన ప్రభు లేడు. లేకపోతే దొంగలు ఎత్తుకెళ్ళారు అనేటువంటి నింద ఒకటి ఉంది. ప్రభుని సమాధి చేసేటప్పుడు వాళ్ళు ఏం కోరుకున్నారు? పిలాతు దగ్గర ఈ వంచకుడు లేస్తానని చెప్పాడు. ఈ వార్త విని అపోస్తలుడు యేసు ప్రభు నిజంగానే లేచిపోయాడని చెప్పి ఆ వార్త సర్వలోకానికి అందిస్తారు. యేసు ప్రభు శిష్యులు ఎత్తి దేహాన్ని ఇంకో చోట పాతిపెట్టి, కాబట్టి సమాధిని భద్రం చేయమని పిలాతు దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. పిలాతు ఏం చేశాడంటే, దేవాలయాన్ని కాపలా కాసే బండ్రోతులు ఉన్నారు కదా, కాపలా పెట్టుకోండి, అక్కడ కాపలా ఉంటారు, వాళ్ళు నిద్రపోకుండా ఉంటారు, అప్పుడు అపోస్తలులు ఎలాగ ఎత్తుకెళ్తారు? అప్పుడు ఈ మధ్యరాత్రి వేళ తెల్లవారుజామున అది రాయి తొలగించబడి ప్రభు సమాధిలో నుంచి లేచినప్పుడు పేతురు హడావుడిగా, యోహాను హడావుడిగా వెళ్ళి చూశారు. ఈ స్త్రీలు చెప్పారు కొంతమంది, ప్రభు లేడు, నా ప్రభుని ఎవరు ఎత్తుకెళ్ళిపోతే ఎవరు ఎత్తుకెళ్ళిపోలేదు, ప్రభు ఆరోహణుడై లేచాడు అని. ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన సంపూర్ణ మానవుడుగా, సంపూర్ణ దేవుడుగా లెక్కడు. ఆ రోజు వరకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా యేసు ప్రభు మృత్యుంజయుడే తిరిగి లేచినటువంటిది ఆదివారం. ఏప్రిల్ నెలలో వచ్చే ఈ ఆదివారాన్ని లెక్కగా తీసుకుంటున్నారు జనం. ఆ రోజు నుంచి ఇప్పుడు 2000 సంవత్సరాలకు పైబడింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆదివారం, ఇంకా 1000 సంవత్సరాల దాకా ఆదివారాలకు ఒకే ఈక్వల్ సమానం. కానీ లోకం ఏం చేస్తున్న వల్లనే మిగతా ఆదివారాల్లో లేదు. ఏప్రిల్ నెలలో వచ్చే ఆదివారం ఈ ఆదివారం లేచాడు కాబట్టి సిలువ పాటలు ఈరోజే పాడాలా, మిగతా రోజుల్లో పాడకూడదు. అసలు మిగతా ఆదివారాలన్నీ చేసేది ఏంటంటే జ్ఞానం కూడా తెలియకుండా బైబిల్ బోధకులు తయారయ్యారు పండితులు. మనం ప్రతి ఆదివారం చేసేదే అది అనేది జ్ఞానం లేదు. సంవత్సరానికి ఒకసారి పెట్టి అమ్మ, నాన్న, తాతయ్య చచ్చిపోయాడు, వాళ్ళు చచ్చిపోయారు, సమాధుల్లో ప్రాంతాలు ఎత్తుకెళ్ళిపోయి సమాధుల్లో క్రైస్తవులు ఎప్పుడు కూడుకోవాల్సిన అవసరం లేదు వీళ్ళు. అందుకని మనం గమనించేది ఏంటంటే, మనం ప్రతిదానికి ఒక నమూనా, దేవుని చట్టం, దేవుని వీలునామా, దేవుడు అధికారం కావాలి. నువ్వు నడవాలంటే అధికారం, నువ్వు బాప్తిజం పొందాలంటే అధికారం, నువ్వు ఏ సంఘానికి వెళ్ళాలో ఆ సంఘానికి పేరు, నువ్వు ఎలాంటి కానుక ఇవ్వాలో ప్రతిదానికి, నువ్వు ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలో. యేసు ప్రభు రాజ్యం ఇంకా రాలేదనే వాళ్ళు ఉన్నారు. కొలసీలకు రాసిన పత్రిక 1:13 చూద్దామా. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1:13, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. రాజ్యం రాకపోతే రాజ్య నివాసులు ఎలాగవుతారు? ఈ బిల్డింగ్ కట్టక ముందు ఇక్కడ బిల్డింగ్ ఉందా? పాకా ఉంది. ఈ స్లాబ్ ఎక్కి ముందు కర్రలు ఉన్నాయి, సెంటరింగ్ అంటారు దాన్ని. ఇప్పుడు సెంటరింగ్ ఏది? ఎందుకు తీసేసింది సెంటరింగ్? బిల్డింగ్ కట్టాము, బిల్డింగ్ స్లాబ్ వేసాము, కాకపోతే సెంటరింగ్ తీసేసాం. అలాగే రాజ్యం రాకముందు రాజ్యం రావాలి, రాజ్యం వచ్చినాక నీ రాజ్యం వచ్చుగాక అనే మాట రాకూడదు. తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ పత్రికలో చూద్దాం, చూడండి. తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2:9 ఉండమ్మా, ఉండు అడిగారు. మొదటి తెస్స
2, 9, 11, 9, 10. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుతున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మీరు ప్రతి వారిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు తండ్రి పెట్టల వలె నడుచుకున్నట్టుగా. ఏడా రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుతున్నవారు. దేని ద్వారా పిలుస్తున్నాడు? సువార్త ద్వారా. ఆయన మరణం, సమాజం, పునరుద్ధానం. సంవత్సరానికి వచ్చే ఈస్టర్ పండుగ, సంవత్సరానికి వచ్చే క్రిస్మస్ పండుగ అవి లేవు బైబిల్లో. పండుగలు అసలు లేవు. క్రైస్తవుడికి పండుగ లేవు. ధర్మశాస్త్రం ఎవరికి లేదని చెప్పాను నేను. దాన్ని ఒప్పుకుంటున్నారు కదా. పితరులకు లేదు, అన్యులకు లేదు, క్రైస్తవులకు లేదు. మరి పండుగలు ఎవరికి లేవు? అన్యులకు పండుగలు ఉన్నాయి, పితరులకు కూడా ఉన్నాయి పండుగలు. ఉత్సవాలు అన్నమాట. ఉత్సవాలే పండుగలు. అన్యజనులకు పండుగలు ఉన్నాయి. యూదులకు 7 పండుగలు ఉన్నాయి. క్రైస్తవులకు పండుగలు ఉన్నాయా? పండుగలు లేవు క్రైస్తవులు. అందుకని మేము పాత పాటలకు వచ్చాం. ఒకళ్ళు చూస్తే ఎలా ఉన్నారు? ఈ ఆదివారానికి ఇల్లు ఉంది, గత ఆదివారానికి లేదు. ఇంకొక చిన్న ఉదాహరణ, మట్ల ఆదివారం అని పేరు పెట్టారు. కిందటి ఆదివారం మట్ల ఆదివారం. మట్ల ఆదివారం అంటే ఏ మట్టలు తీసుకురావాలా? అది యూదులకు. నేను చెప్పింది అందుకనే ధర్మశాస్త్రం యూదులకు సంబంధించింది. మట్ల ఆదివారం కూడా యూదులే ఆరాధించాలి. యేసు ప్రభు ఎందుకంటే యోధా ధర్మశాస్త్రం ప్రకారం యోధా ధర్మశాస్త్రం ప్రకారం ఏం జరిగిందంటే, ఆయన జన్మించింది ధర్మశాస్త్ర కాలంలో, జీవించింది ధర్మశాస్త్ర కాలంలో, సిలువేయబడింది ధర్మశాస్త్ర కాలంలో, గాడిద మీద నడిచింది ధర్మశాస్త్ర కాలం. ధర్మశాస్త్రాన్ని తీసుకెళ్ళి ఎక్కడ చేశాడు? సిలువలో కొట్టివేశాడు. మరలా ఒకవేళ నువ్వు ధర్మశాస్త్ర ప్రకారం నువ్వు ఆయన చేయాలంటే ఇడిచిపెడదాం, అయిపోయింది. యేసు ప్రభువుని ఈ మధ్య పేతురు గారు ఒకటి జరిగింది. యూట్యూబ్లో చూస్తే ఒక పాస్టర్ గారు దారి మీద నడుస్తూ ఉంటే సంఘస్థులు ఏం చేశారంటే చీరలు పరుస్తూ ఉన్నారు. చీరలు పరిస్తే అక్కడక్కడ మా అమ్మకు జ్వరం వచ్చింది, తొల్లట్టుగా ఉందని అటు ఇటు ఆ చీరల మీద కట్టుకుంటూ అంచమ్మడం మోకరిస్తే వాళ్ళు నెత్తి మీద కొట్టుకుంటూ వెళ్తూ ఉన్నాడు పాస్టర్ గారు. నాకు అనిపించింది బట్టలు పరిచేది బాగానే ఉన్నాయి. మట్టలు తీసుకున్నారు పిల్లలు. మట్టలు తీసుకుంటే వాళ్ళు ఏం మట్టలు తీసుకున్నారు? ఖర్జూర మట్టలు తీసుకున్నారు. వీళ్ళు ఏం మట్టలు తీసుకుంటున్నారు? ఈత మట్టలు తీసుకున్నారు. యేసు ప్రభు నడిచింది ఎవరు? యేసు ప్రభు నడిచినప్పుడు బట్టలు పడితే ఓసన్నా చేయము, ప్రభు పేరట వచ్చేవాడు దేవుని స్థుతింపండి అంటే వారానికి సిలువేస్తారు. ఆయన 4 రోజుల్లో సిలువేస్తారు. కానీ యూదుల రాజుగా ఆయన ఏం చేశాడు? శనమని రాజు గుర్రాల మీద, రథాల మీద వస్తారు. కానీ ఈ రాజు గాడిద మీద వస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. అప్పుడు యేసు ప్రభు వారు ఈ బట్టల మీద నడిచినప్పుడు గాడిద ఉంది. ప్రక్కన ఏం జరుగుతుంది? వాళ్ళందరూ ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళందరూ యూదులేసుడు. ఆయన అన్ని జనులు ఆరాధించాలి ఆయన. ఆ రోజు ఇప్పుడు బట్టలు మరిచినప్పుడు ఎంత బట్టలు తీసుకున్నారు? బట్టలు మరిచినాడు గాడిద ఉండాలా? గాడిద మీద యేసు ప్రభు ఉండాలి. అవునా? ఈ పాస్టర్ గారు ఒక్కడే బట్టల మీద పరిస్థితి నడుస్తూ ఉన్నాడు. లోకం అంతా చూశారు చాలా మంది. బట్టల మీద పరిస్థితి ఏం చేయాలి? ఆయన శుక్రవారం సిలువేయాలి కదా. గాడిద లేదు కదా, ఖర్జూర మట్టలు కాదు కదా, మరి యూదులు ఇజ్రాయేలు కాదు కదా వాళ్ళు. అంటే ఇలాగా ప్రజలను మోసం చేసి దండుకుని సందాల భూమి తీసుకుంటూ వాళ్ళ మనుగడ సాధించి బ్యాంక్ బ్యాలెన్స్లో డబ్బులు దాచుకోవడానికి దేవుని పేరుతో బ్రతకటానికి తప్ప నీకేం చేయడు. రాజ్యం ఎప్పుడు వచ్చినాయా? ప్రకటన గ్రంథం చూడండి. మనందరికి తెలిసిన విషయం ఒక్క వాక్యం చదువుకుని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. చూడండి. ప్రకటన అమ్మా, ప్రభు దినమందు, ప్రభు దినం అంటే ఆదివారం, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రభు దినమందు ఆత్మావశుడనై ఉండగా 9 చదవాలి. మీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడనైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తము, యేసును గురించిన సాక్ష్యము నిమిత్తము ఆత్మదేవంలో. ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. మీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమలోను, ఆయన రాజ్యములోను. అంటే యోహాను
భూమి మీద ఉండగానే రాజ్యం వచ్చింది. ఈ పాస్టర్లు ఏం చెప్తున్నారు మనకు? నీ రాజ్యం వచ్చి కాగానే కుటుంబ ప్రార్థన పెట్టినా పరలో ప్రార్థన, మనిషి చచ్చిపోయినా పరలో ప్రార్థన, సమాధుల్లోకి వెళ్ళినా పరలో ప్రార్థన, ఆడపిల్లలు నిక్షూరైనా కూడా పరలో ప్రార్థన. ఈ రాజ్యం రాలేదని చెప్పాడు బైబిల్. ఇక్కడ ఆయన రాజ్యంలోనూ సహనంలోనూ పాలివాడైన నన్ను. అందుకని రాజ్యం మీ మధ్యలో ఉన్నది, ఎక్కడి నుంచో రాదు. లోకాసువార్తలో 20:17 రాజ్యం ఎక్కడి నుంచో రాదు, అది మీ మధ్యలో ఉన్నది. రాజ్యమే సంఘం, క్రీస్తు ప్రభు సంఘం. నువ్వు బాప్తిజం పొంది సంఘంలో చేర్చబడాలి, అదే రాజ్యం. చాలా మంది అనుకున్నారు రాజ్యం కావాలా, రాజ్యం కావాలి, కానీ సంఘంలో వద్దు, సంఘంలో ఉండవసరం. మరి రాజ్యం రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే, రైలు బండి ఎక్కాలంటే ఎక్కడికి వెళ్ళాలి? రైల్వే స్టేషన్కి వెళ్ళాలి కదా. విమానం ఎక్కాలంటే, ఫ్లైట్ ఎక్కాలంటే ఎక్కడికి వెళ్ళాలా? వెళ్ళాలి కదా. మరి ఇప్పుడు రాజ్యం అనే సంఘంలో నీవు ఉండాలా. సంఘం అనేది ఆశ్రయపురం లాంటిది. ఆ రోజుల్లో ఎవరైనా తప్పు చేస్తే, ఒక మనిషిని చంపితే వాడిని చంపకుండా ఆశ్రయపురాలని ఆ రోజుల్లో 40 ఆశ్రయపురాలు కట్టించాడు. దావీదు కూడా వాటి గురించి తెలుసు. అలాంటిదే క్రీస్తు ప్రభు సంఘం. చాలా రెఫరెన్సులు బైబిల్లో ఉన్నట్టుగా ఉన్నాయి. మీరు కావాలంటే అన్నిటిని మనం విభజన చేసి తెలుసుకునే వాళ్ళంగా, సాధన చేసి భక్తిపరులుగా మనం ఉండాలి. కానీ మనం గుడ్డు వాళ్ళ తగులాడే వాక్యం వల్ల దేవుడు స్పష్టంగా విని గ్రహించడు. సువార్త ద్వారా పిలుస్తూ ఉన్నాడు. సువార్త అంటే ఆయన క్రీస్తు జీవితం, మరణం, సమాధి, పునరుత్థానం. నీ కొరకు చనిపోయాడు. ధర్మశాస్త్రం తీసివేయడం కొరకు చనిపోయాడు. జంతు బలులను తీసివేయడం కొరకు చనిపోయాడు. యూదుల్ని అన్యుల్ని ఒకటి చేయడానికి చనిపోయాడు. మరి అందుకనే ఆ రోజులు యూదుల్ని అన్యుల్ని ఒకటి చేయడం అంటే అర్థమైంది. అన్యుల్ని యూదులు ఒక పెంట వలె చూసేవాళ్ళు, బానిసలుగా చూసేవాళ్ళు. భోజనాన్ని పిలిచిన రానేవాళ్ళు. అన్యులు ఒక గుడి కట్టుకుంటున్నారనుకోండి, సందాలు తీసుకుని వదులుకునేవాళ్ళు కాదు. లేదా వీళ్ళెళ్ళి వాళ్ళని అడిగితే కుదరదు, అలాగా చూసేవాళ్ళు. కానీ దేవుడి సంఘంలో అన్యుడని లేదు, క్రీస్తు దేశిస్తుడు లేదు, దాసుడు లేదు, స్వతంత్రుడు అని లేదు. అందరూ ఒక్క శరీరం అంటే సంఘము. చాలా రెఫరెన్స్లు ఉన్నాయండి బైబిల్లో. ఈ మతశాఖల వాళ్ళు బైబిల్ అర్థం కాకుండా నేనే దేవుణ్ణి, నేనే మంచి బోధకుని, నాదే మాటకారితనం నేర్చుకున్నారు. ఇది విచారకరం ఏంటంటే బైబిల్గా భిన్నంగా బోధించే వాళ్ళ దగ్గర ఉన్నారు. అసలు ఏం చెప్పాలో అది చెప్పకుండా చెప్పరాని చెప్పే వాళ్ళ దగ్గర ఉన్నారు జనం. అందుకని అన్నాడు తీతు పత్రిక 1:11 అన్నాడు, వారి నోళ్ళు మోయిపోవలను, అట్టి వారు ఉపదేశింపబోడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించు కుటుంబములకు కుటుంబములనే పాడు చేస్తున్నారు.